వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో రేపు చంద్రగ్రహణం కదండి. చంద్రగ్రహణం పట్టు విడుపు సమయాల గురించి, అదేవిధంగా ఆహార నియమాల గురించి తెలుసుకుందాము. అలాగే ఇంట్లో స్థిరలక్ష్మి నిలవడం కోసం పాటించవలసిన పరిహారం రేపటి రోజున చూద్దాము. ఇంట్లో రేపటి రోజు అంటే చంద్రగ్రహణము అలాగే పౌర్ణమి గడియలు కూడా ఉంటాయండి. స్థిరలక్ష్మి కలగడం కోసం ఒక దక్షిణావృత శంఖాన్ని తీసుకోండి. చిన్నదైనా పర్వాలేదు, కానీ మరీ చిన్నదిగా ఉండకూడదు. ఆ దక్షిణావృత శంఖాన్ని మంచిగా పంచామృతాలతోని శుద్ధి చేసి ఒక పీట పైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిపైన ఈ దక్షిణావృత శంఖాన్ని ఉంచండి. తదుపరి బియ్యపు గింజలను చేతిలోకి తీసుకొని ఓం శ్రీం శ్రీయై నమః, ఓం శ్రీం శ్రీయై నమః అనే నామాన్ని జపిస్తూ ఒక్కో బియ్యపు గింజను ఆ శంఖంలో వేయండి. ఇలా 5 మాలలు జపించాలి. ఒక్క మాలకి 108 పూసలు ఉంటాయని అందరికీ తెలుసు కదండి. అలా 5 మాలలు జపించిన తర్వాత హల్వాను నైవేద్యంగా సమర్పించండి. ఇక బియ్యాన్ని వేసాం కదండి, శంఖం అంతలా నిండదు. కాబట్టి ప్రతిరోజు ఈ పరిహారాన్ని ఆచరించండి. ఎప్పటి వరకు అంటే ఆ శంఖం నిండేంత వరకు. ఎప్పుడైతే ఆ శంఖం బియ్యపు గింజలతో నిండుతుందో అప్పుడు లక్ష్మీదేవికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి మిగతాది ప్రసాదంగా పంచిపెట్టండి. తదుపరి ఈ మూటను ఈ వస్త్రాన్ని మూట కట్టి లక్ష్మీదేవికి నమస్కరించుకొని బీర్వాలో దాచుకోండి. తదుపరి జొన్నలను పక్షులకు ఆహారంగా వేయండి. రేపు చంద్రగ్రహణం కదండి, మరి ఎలా అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ పరిహారాన్ని ఉదయం 11 లోపే ఆచరించండి. అలాగే వస్త్రాన్ని అవన్నీ శుద్ధి చేయాలా, గ్రహణం పడుతుంది కదా అంటే అవసరం లేదండి, నీళ్లు ప్రోక్షిస్తే సరిపోతుంది. ఇక చంద్రగ్రహణం గురించి తెలుసుకుందామండి. రేపు గ్రహణము మధ్యాహ్నము 3:20 నుండి సాయంత్రం 6:27 వరకు ఉంటుంది అండి. పట్టు సమయం ఏమో మధ్యాహ్నం 3:20, విడుపు సమయం 6:27. రేపటి గ్రహణం కేతుగ్రస్త చంద్రగ్రహణం అండి. అంటే పాక్షిక చంద్రగ్రహణం ఉంటుంది. కంటికి సరిగ్గా కనబడదు, తక్కువ వ్యవధిలో కనబడుతుంది. అలాగే ఈ సమయాల్లో పట్టు స్నానము విడుపు స్నానం ఖచ్చితంగా చేయాలి. గ్రహణం అనేది పుబ్బ, పూర్వాషాఢ, భరణి నక్షత్రగ్రస్తులకు ఉంటుంది అండి. ఇక మిథున, తుల, వృశ్చిక వారికి మామూలుగా ఉంది. మేష, కర్కాటక, ధన, కుంభరాశి వారికి మధ్యస్థంగా ఉంది అండి ఈ గ్రహణము. పెద్దగా నష్టాలు మిథున అలాగే గ్రహణ సమయాలకి దోష పరిహారాలు చేసుకోవాలి. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు ఉదయం 11 లోపే ఆహారాన్ని స్వీకరించాలి. సాయంత్రం 6:47 తర్వాత ఇంటిని శుద్ధి చేసుకొని వంట వండుకొని తినవచ్చు.